ఏం పేరమ్మా మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మన్నార్ నుంచి వచ్చారు. ఏ సమస్యతో బాధపడుతూ వచ్చారు మీరు? నాకు ఒక సమస్యని కాదు, ఒక్క మాటలో చెప్పు. అన్ని హాస్పిటల్కి తిరిగినాను. అన్ని హాస్పిటల్ పోయినారా? తిరుపతికి పోయినా, గూడూరు పోయినా, నెల్లూరు పోయినాను. ఎక్కడికి పోయినా ఇదిగో నీకు ఫలానా జబ్బు నీకనే నాకు చెప్పలా. మాత్రలు ఒళ్ళు నొప్పులు అంటుంటే మాత్రలు ఇచ్చినారే గాని నీకు ఇది జబ్బు అనే చెప్పలా. సరే దేవుడి కాడికి వేసుకునే కాడికి కూడా పోయినా, నేను కొలిసే దేవుడి కాడికి ఆడ పోయినా నీకు బాగా అయిపోతుందమ్మా అన్నాడే కానీ నాకు 10 రోజులు పెట్టుకున్నాడు గెడువు, అది కూడా బాగా కాలేదు. నా బిడ్డలు నాయన నాకు 20,000 పెట్టినారు, నాకు ఇప్పటికి బాగా కాలేదు నాయన అంటే, నీకు బాగా కాదమ్మా, నీకు ఎంత డబ్బు పెట్టినా నీకు ఆలోచన అని అన్నారు. నాకు అట్టనే ముందు నాకు బాధ ఎక్కువైపోయింది. నా బిడ్డలే నన్ను సేవిస్తున్నాడా, ఈ విధంగా సాధించినట్టుగా మాట్లాడుతున్నారని నాకు బాధ అయిపోయింది. మనం ఎక్కడికి పోతే మనకు బాగా అవుతుంది అనే లెక్క నాకు ఆలోచనకు వచ్చేసింది. మనం ప్రభువులోకి వెళ్ళాలా, ఆయనైనా మనకు బాగా చేసుకుంటాడు అనే ఇదితో నేను ప్రభు కాడికి వెళ్ళిపోయినాను. గుడి కాడికి ఆడ పోయి ఏడ్చుకొని నా చేతొచ్చిన కాడికి ప్రార్థన చేసుకున్నాను. ఆడించి ఇంటికి వెళ్ళి ప్రభువులో చేరిన వాళ్ళు ఇంటికి పోయినాను. వాళ్ళతో ఇక్కడ ప్రార్థన చేయించుకున్నా. ఆ రేతుని నాకు ఒంటికి నిద్ర పట్టింది, కంటికి చల్లదానంగా ఒకరో కడుపులో ఆరాటం తగ్గింది. అది ముదులు చేసుకొని నేను ఈ పాస్టర్కి ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకున్నాను. ఒకరో మణిచ్చేంత అయింది. అది మొదలు చేసుకొని నేను ఇక్కడికి చేరినాను. నాకు ఈ పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత నాకు ప్రభు బాగా చేసేసినాడు. ఇప్పుడు ఒకరో బాగుండదు నాకు. కాబట్టి నేను ఆయనకి వందనాలు చెప్తున్నాను, స్తుతులు స్తోత్రాలు చెప్తున్నాను. ఆయన వచ్చిన తర్వాత బాగుంది, బాగుండదు నాకు. ఏ ప్రాబ్లం